హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతుంది. మొన్న రాత్రి మొదలైన రచ్చ శనివారం కూడా కొనసాగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట అతని భార్య పిల్లలు ఆందోళన చేపడుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లారు భార్య వాణి, కూతురు హైందవి. గేట్లు పగలగొట్టి ఇంటి తలుపులు కట్టర్తో కట్ చేయించి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భార్య కూతురుతో దువ్వాడ సోదరులు వాగ్వాదానికి దిగారు. తన డబ్బులతో కట్టిన ఇంట్లో ఎలా ఉంటామని ప్రశ్నించారు భార్య. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలన్నారు. తమ సొంత డబ్బుతోనే ఇల్లు కట్టించుకున్నామని దువ్వాడ సోదరుడు శ్రీధర్, తన సోదరుడి ఇంట్లోనే తాము ఉంటున్నానని శ్రీనివాస్ కూడా వాగ్వాదానికి దిగారు. భార్య పిల్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నా ఇంట్లో చొరబడ్డ దొంగలంటూ బూతులతో విరుచుకుపడ్డాడు దువ్వాడ. భార్య కూతురిపై దాడికి ప్రయత్నించడంతో దువ్వాడను అడ్డుకున్నారు పోలీసులు. అధికార పార్టీ అండతో తన ఇల్లంతా ధ్వంసం చేశారని, మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి దువ్వాడ ఇంటి ముందు బైఠాయించడంతో పాటు రాత్రంతా అక్కడే నిద్రించారు భార్య, కూతురు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదన్నారు. They are not related to the already gave complaint. Send them out. బయట పంపండి సార్, బయట పంపండి. బయట పంపుతారా లేదు? మాకు అన్ని అక్కడ ఏం చేసుకొని చేసుకో. మా అన్ని నా ఇల్లు నేను కట్టించాను. ఇల్లు ఇది నేను కట్టించిన ఇల్లు. ఎవరేటో తెలుసు. నా దగ్గర నా కాల్ పట్టిన ఎన్ని లక్షలు తీసుకెళ్ళి గుర్తించుకో. డబ్బులు మీరు ఉంచుకొని మీరు కొన్నారంట. మేము ఎప్పుడు ఒకటే క్వాలిటీ పలాసా మా పౌరేట అందరికీ తెలుసు. ఆడవాళ్ళకు లక్షణాలు ఇల్లు సార్ ఇది. వాళ్ళకి ఇల్లు వాళ్ళకి ఇచ్చాం. అక్కడ ఉండాలి. పక్కన ఏదంటే కోర్టులో తెచ్చుకోవాలి. నా ఇల్లు నేను కట్టించిన ఇల్లు. ఎక్కడ పిల్లలకి అందరికీ తెలుసు. ఎండలో ఎండి కట్టించిన ఇల్లు ఇది. నా డబ్బులు కట్టించిన ఇల్లు ఇది. నేను కట్టించిన ఇల్లు. భగవంతుడు సాక్షి. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఆవిడ ఏంటంటే వీడియోలు తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయనే ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా, మా తాత లక్ష్మీపతి గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము గెలుగులతో ఉన్నాము.
మా లాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి.